ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నావు 3 ఫీట్లు కానీ 30 ఫీట్లో లెక్క మాట్లాడుతీవి, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఏడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలైనా పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టారని? మాకు పెళ్లిళ్ళు కాలే, మాకు పిల్లలు లేరా? మనకు తెలియదా 9 నెలల పిల్లలు పుడతారని? దానికి ముఖ్యమంత్రి చెప్పన్నా? మరి నేను అడుగుతున్నా వికారాబాద్ లో, అయ్యా స్పీకర్ గారు, ఇక ఆయన చెప్తలేడు, నువ్వన్నా చెప్పు. 3 నెలల పిల్లలు పుట్టారు, సరే ఒప్పుకుంటా, కానీ మరి 30 నెలలకు కూడా పుట్టకపోతే నిన్నేమని పిలవాలి? నేనేం అంటలేను సుమా, నేనేం అంటలేను, అడుగుతున్నా గంతే. రేవంత్ రెడ్డి చెప్తలేడు కదా, మరి గడ్డం ప్రసాద్ అన్న చెప్తాడేమో అని అడుగుతున్నా. సిగ్గుండాల మాట్లాడడానికి, ఇంకా సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పులు సొప్పులు అని. అయిపోయింది, మీ టైం అయిపోయింది. శిశుపాలుడు కదా 100 తప్పులు చేసేదాకా ప్రజలు ఎదురు చూసినట్టు కాంగ్రెస్ వాళ్ళ తప్పులు కూడా లెక్క పెడతా ఉన్నారు. టైం దగ్గర పడ్డది, తొందరలోనే కేల్ ఖతం దుకాణం బంద్ అయ్యే రోజు ఎక్కువ దూరం లేదు. ఒక్క మాట నేను మీ అందరికి చెప్తా ఉన్నా, ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి ఇప్పుడే ఆనంద్ గారు చెప్తున్నారు అన్నా కేసులు పెడుతున్నారు అన్నా అని. ఎవరి మీద ఎక్కువ కేసులు అయితాయో వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు, నేను ముందే చెప్తున్నా. భయపడితే నడవది, కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నతల్నే ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి, అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్ లో డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని, నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా.